విశాఖ ఫార్మా ప్రమాద మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటించిన విశాఖ కలెక్టర్ 41 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందిస్తాం అని కలెక్టర్ హరిప్రసాద్ అన్నారు. యాజమాన్యం మీద చర్యలు తీసుకుని అందరూ కోరుతున్నారు. దానికి సంబంధించి అనకాపల్లి జిల్లా కలెక్టర్ వర్యులు అదేవిధంగా ఎస్పీ వర్యులు ఆల్రెడీ టీమ్స్ పురమాయించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అర్థం చేసుకోండి. ఐ నో నేను ఎంత మాట చెప్తే ప్రాణాలు వెనక్కి రాదు. మీ బాధ నాకు అర్థమవుతుంది. బట్ మన ముందుకు వెళ్ళాలి. మనము వాళ్ళు డిగ్నిఫైడ్గా వాళ్ళని ఒక చివరి గౌరవ మనము ఎవరు తెలుసుకొని వెంటనే రాబోయే 1-2 రోజుల్లోనే వాళ్ళందరికీ కూడా చెక్కు అందించడం జరుగుతుంది. ఇంకా మిగతా హాస్పిటల్స్ కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా పరామర్శించడం జరుగుతుంది. ఆనరబుల్ కూడా చెప్పడం జరిగింది. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన విశాఖపట్నం జిల్లాకి రాబోతున్నారు. మన హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా సార్ కలవనున్నారు. అదేవిధంగా సైట్లో కూడా మనకి వెళ్తారు అనుకుంటున్నాను. అక్కడ కూడా డీబ్రీఫింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళు డెఫినెట్గా తప్పు ఎవరి మీదైనా ఉంటే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు ఉంటుంది, శిక్ష ఉంటుంది. అది పక్కన పెడితే మీ బాధ తప్పకుండా సార్ అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడి మనము ప్రతి కుటుంబానికి చనిపోయిన వారి కుటుంబానికి ₹1 తప్పనిసరిగా యజమాని